హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. ఇవాళ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. సండే ఎందుకు వెళ్తున్నామంటే అమ్మ అయితే ఒక 2 డేస్ బ్యాకే వెళ్ళిపోయింది. ఇంకా మా మమ్మీ ఏంటంటే, మీరు 2 డేస్ అయ్యాక రండి, ఇల్లు కొంచెం నీట్గా సర్దేస్తాను, దుమ్ము అదంతా ఉంటుంది కదా, చాలా డేస్ లేదు కదా. అంటే మా డాడీ ఉన్నా కూడా అండి కొంచెం నీట్గా ఉంటే బెటర్ కదా, పిల్లలతో కష్టమైపోతుంది అనేసి ఇంకా మమ్మల్ని అయితే 2 డేస్ తర్వాత రమ్మంది. అమ్మ థర్స్డే రోజు వెళ్ళిపోయింది. ఇంకా మా హస్బెండ్ ఏంటంటే, ఇవాళ ఎందుకులే బ్రేక్ఫాస్ట్ బయటే చేద్దాము, లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ పెట్టుకోకు, మళ్ళీ గిన్నెలు కూడా కడుక్కోవడానికి ఎక్కువగా ఉంటాయి కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడానికి బయటికి వెళ్దాము అన్నారు. సరే అనేసి ఇంకా పిల్లలకైతే మంచిగా ఫ్రెష్ స్నానం చేపించేసి ఇక్కడ ఇంటి ముందే అండి ఉడిపి ఉంటుంది, అందులోకి ఎప్పటి నుంచో కూడా వెళ్దాం అనుకుంటున్నాము. సరే కదా, ఇంకా ఉడిపికి వెళ్ళిపోదాము, ఉడిపిలో అయితే బాగుంటాయి అనేసి పిల్లల్ని తీసుకొని అయితే వెళ్తున్నాము. చూసారు కదా, మా చిన్న డైరెక్ట్ బండి దగ్గరికే వెళ్ళిపోతాడండి. పిల్లలకి అదేంటో అండి, అంటే కార్లో తీసుకపోతే అంత హ్యాపీగా ఫీల్ అవ్వరు అస్సలు. అదే బైక్ మీద అంటే మాత్రం చూసారు కదా ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతారో. ఇంకా ఉడిపి దగ్గరికి అయితే వచ్చామండి. అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నాను, ఆపరేషన్ గురించి అయితే చెప్పాను కదా, ఆ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ గురించి అయితే ఇంకా వెళ్తున్నానండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళకి ఏంటి ఆపరేషన్ ఏంటి అని అడుగుతారు కదా, అందుకే చెప్తున్నాను. ఏమో అండి, అమ్మో నాకైతే ఇంకా అసలు ఎప్పుడెప్పుడు చేయించేసుకుంటే బెటర్ అన్నట్టుంది. ఎవ్రీ మంత్ అంటే మనకి నార్మల్గా పీరియడ్ వచ్చిన 5th డేకి వెళ్ళాలంట, నాకు పీరియడ్ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు వెళ్తే వాళ్ళు ఏమైనా చెకప్స్ అవన్నీ చేసేసి ఇంకా వెళ్ళిన వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్తాను. మీకు చెప్తాను ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది. ఇంకెక్కడ నేనైతే దోశ ఆర్డర్ చేసుకున్నాను. మా రుచిబాబు ఏమో పూరి, మా లడ్డు బాబుకేమో ఇడ్లీ అండి. పాపం మా ఆయనేమో, ఇంకా నువ్వు నీరసంగా ఉన్నావు కదా, నువ్వు తినేసేయి, నువ్వు పెద్ద బాబుకు తినిపించేయి, నేను చిన్నోడికి తినిపిస్తాను అని అన్నారు. మా పెద్దోడండి అప్పుడప్పుడు మంచిగా తింటాడు ఏదైనా కూడా. ఇంకా కొద్ది రోజులు అంటే కొన్ని టైమ్స్ ఏంటంటే కొంచెం మూడీగా అలా ఉండేసి అమ్మే తినిపించాలి అలా అనేది అంటూ ఉంటాడు. ఇంకా పెద్దోడికి తినిపించడం కూడా ఈజీలేండి, కొంచెం అంటే ఫాస్ట్గా తినేస్తాడు. మా చిన్నోడికే చాలా పెద్ద టాస్క్ తినిపించడం. చూసారు కదా మా ఆయన, అసలు నాకైతే అదే అనిపిస్తూ ఉంటుందండి. ఎప్పుడైనా అండి ఇంకా పిల్లలు ఇద్దరు వచ్చాక, అంటే ఒక్క బేబీ ఉన్నప్పుడు లైఫ్ డిఫరెంట్, ఇద్దరు బేబీస్ వచ్చాక డిఫరెంట్గా ఉంటుంది కదా. మా ఆయన అయితే అసలు బయటికి వెళ్ళినప్పుడు ఎత్తుకోవడం అయినా కూడా, అండ్ ఫుడ్ తినిపించడం ఇలాంటి వాటికి అస్సలు మొహమాట పడరు. పిల్లల విషయంలో చాలా అంటే కేరింగ్గా ఉంటారండి. ఎందుకులే నేను అంటే ఇంకా ఎక్కువసేపు ఎత్తుకోలేను అనేసి ఆయన ఎక్కువగా ఎత్తుకుంటూ ఉంటారు. అండ్ నేనైతే 2 డేస్ బ్యాక్, అది 1 డే బ్యాక్ ముందు రోజే ఇలా ఆ కుల్ఫీ ఉంటుంది కదా, అది ఫ్రిడ్జ్లో చేసి పెట్టాను. ఇది ఫుల్ రెసిపీ మీకు షార్ట్ వీడియోలో పెడతాను. మా అత్తమ్మ స్టైల్ కుల్ఫీ అండి, అసలు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చిన్నప్పుడు మా అత్తమ్మ అయితే ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళంట, ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేసి భవానీ ఐస్ క్రీమ్ అనేసి దానికి ఒక పేరు ఉండేదంట. చిన్నప్పుడు చాలా కష్టపడి ఇంకా ఐస్ క్రీమ్ చేయడం అంత ఈజీ కాదు కదండి. అంటే మనకంటే ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో అలా పెట్టేవాళ్ళు, అత్తమ్మ అయితే ఐస్ వేసేసి తిప్పుతూ ఉంటే అప్పుడు గడ్డలాగా అయితే అలా చేసేవాళ్ళంట. ఆవిడ స్టైల్లో ఇలా ఐస్ క్రీమ్ చేశాను, ఎంత బాగుందో టేస్ట్. పిల్లలకి హ్యాపీగా ఇలా ఐస్ క్రీమ్ ఇంట్లోనే చేసి పెట్టేయండి. నేను రెసిపీ అయితే షార్ట్ వీడియోలో మీకు క్లియర్గా షేర్ చేస్తాను. మా చిన్నోడికి పెద్దోడికి ఫుల్గా నచ్చేసింది, అంతకంటే ఎక్కువ మా ఆయనకు నచ్చేసింది. సేమ్ మా అమ్మ చేసినట్టే ఉంది ఐస్ క్రీమ్ అనేసి అయితే తెగ హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇంకా ఇలా డిఫరెంట్గా ఇంట్లోనే ట్రై చేస్తున్నా అండి. ఇది ఒక టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ కదా. ఇంకొకటి కూడా షార్ట్ వీడియో షేర్ చేస్తాను మీకు, అదేంటంటే ఫుల్ హెల్దీ చాక్లెట్ ఐస్ క్రీమ్ చేశాను. మా రుషిబాబుకి అది మొత్తం చాక్లెట్ లాగా కనిపించాలి, అప్పుడైతే మనసు ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది అన్నట్టు. చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా ఫుల్ హెల్దీగా అది కూడా ప్రిపేర్ చేశాను. ఇది కూడా బెటరే అండి, ఇంట్లో చేసుకున్నవి ఏదైనా కూడా బెటరే. వాళ్ళన్న తమ్ముడు చూసారు కదా ఎలా షేరింగ్లు చేసుకుంటున్నారో. యాక్చువల్గా ఐస్ క్రీమ్ మోల్స్లో కొన్ని వేసాను, ఒకటేమో గ్లాస్లో నార్మల్గా వేసాను. గ్లాస్లో కూడా పెద్దగా అవుతుంది కదా అనేసి ఇంకా ఐస్ క్రీమ్ అవన్నీ తినేసి ఇక్కడ హెయిర్ కట్కి అయితే వచ్చాము. ఇంకా ఇదే అంటే మేము ఉండే కమ్యూనిటీలోనే ఇలా క్లబ్ హౌస్ అని ఉంటుంది, అందులోనే జిమ్ము, మనకి హెయిర్ కట్ ఉంటుంది, గ్రాసరీ షాప్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటాయండి ఇందులో. అండ్ హెయిర్ కట్ కూడా పెద్దగా ప్రైస్ తీసుకోరు. మేము అందులో మెంబర్షిప్ తీసుకున్నామంటే పిల్లలిద్దరికి 100 రూపీసే తీసుకుంటారు. అండ్ మా హస్బెండ్కి చేస్తారు, అండ్ మనమైనా లేడీస్కైనా కూడా చేస్తారు. చాలా బాగుంటుంది. ఇంకా అంటే కొన్ని ఎక్కువ జనం ఉంటారు కాబట్టి వీకెండ్స్ అయితే మనం ముందే అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవాలి. అక్కడ థియేటర్ రూము, డ్రాయింగ్ క్లాసెస్ ఇవన్నీ ఉంటాయండి. క్లబ్ హౌస్లో అయితే మనకి A to Z ఫెసిలిటీ ఉంటుంది. అందుకే అండి మెయింటెనెన్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఇంకా మెయింటెనెన్స్ తీసుకున్నప్పుడు మనకు అంత నీట్గా మెయింటైన్ చేస్తారులేండి.
కింద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఇంకా అక్కడ చూసారు కదా, మా పెద్దోడిని అయితే ఇంకా పెద్దోడికి అయిపోయింది, చిన్నోడిని అయితే మా హస్బెండ్ పట్టుకున్నారు. లాస్ట్ టైం చేయించినప్పుడు అండి చిన్నోడికి నార్మల్గా కూర్చున్నాడు, ఇంకా వాళ్ళ డాడీ ఉన్నాడు కదా ఇవాళ. అసలు డాడీ ఉంటే మాత్రం భలే మారం చేస్తారండి పిల్లలు ఇద్దరైతే. నేనేమో ఇంకా వంట చేస్తూ అంటే ఇంకా నైటే చికెన్ తెచ్చిపెట్టాను, అది మ్యారినేట్ చేశాను. మా ఆయన అయితే బిర్యానీ చేసేసాయి, హ్యాపీగా బిర్యానీ తినేద్దాము అన్నారు. అందుకే ఇక్కడ బిర్యానీ చేస్తున్నాను. మధ్య మధ్యలో అంటే ఇది కూర పొయ్యి మీద వేసేసి కొన్ని వీడియో షూటింగ్స్ అయితే మిగిలిపోయాయండి. మళ్ళీ ఇప్పుడు అసలే 2 వీక్స్ వెళ్తున్నాను కదా. ఎవరికైనా మనము, నా ఫీలింగ్ ఏంటంటే ఒకటి మనం చేస్తాము అన్నప్పుడు అది నీట్గా చేయాలి అనుకుంటాను. వాళ్ళు ఎంతో హోప్తోనే నాకు ఏదైనా డ్రెస్సులు అలా ఇచ్చారనుకోండి, వాళ్ళకు కూడా రీచ్ వచ్చిందంటే హ్యాపీ కదా నాకు. మోస్ట్లీ ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తానండి, నా డ్రెస్సెస్ కలెక్షన్ అన్నీ కూడా. ఇంకా ఇవాళ కొన్ని డ్రెస్సెస్ అన్నీ పెండింగ్ ఉండే, అవన్నీ కూడా వీడియో షూట్ చేసి పెట్టేశాను అనుకో, ఇంటికి వెళ్ళాక తాపీగా ఎడిటింగ్ చేసి పెట్టేద్దామనేసి మధ్య మధ్యలో. అందుకే అండి మీకు ఇప్పుడు ఒక డ్రెస్ కనిపిస్తుంది, తర్వాత ఒక డ్రెస్ కనిపిస్తుంది. ఇంకా మధ్యలో టైం ఉన్నప్పుడల్లా ఇంకా మా హస్బెండ్ షూట్ చేస్తూ ఉంటారు. చిన్నోడు పడుకున్నాడండి, ఇంకా మా చిన్నోడు పడుకున్నప్పుడే ఫటాఫట్ ఫుడ్ ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం అనుకో, ఈజీగా అయిపోద్ది కదా. అందుకే చికెన్ అంతా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టాను. ఇంకా అది వేసేసి పక్కకి రైస్ పెట్టేసి ఇంకా దమ్ బిర్యానీ లాగా చేసేస్తాను. కొంచెం సాఫ్ట్గా కుక్ చేసుకుంటానండి, ఈజీగా అయిపోతుంది. నిజంగా అండి ఈ కాలంలో మీకు ఏ వంట వచ్చినా రాకపోయినా బిర్యానీ మాత్రం మ్యాండేటరీగా రావాలి. పిల్లలైనా పెద్దలైనా అందరూ ఇష్టపడతారండి బిర్యానీ అయితే మాత్రం. ఇది ఒక్కటి కొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం అనుకోండి, అవుట్ సైడ్ ఫుడ్ చాలా వరకు మనం కంట్రోల్ చేయవచ్చు. అదే అనిపించింది. ఇంకా అమ్మో, మా రిషిబాబుకి కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టపడతాడు. ఇంకా చూడాలి ఫ్యూచర్లో మా లడ్డు బాబు కూడా తిన్నాడు అనుకోండి, హ్యాపీగా ఇలా ఇంట్లోనే చేసుకుంటే బెటర్ కదా మనకి. తక్కువ ప్రైజు అండ్ హెల్దీ, ఎక్కువ తిన్నా ఏం కాదు, కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా కూడా ఏం కాదు. మేమైతే కొంచెం క్వాంటిటీ ఎక్కువే తీసుకుంటానులేండి. అండ్ ఇది ఇంకా లంచ్లోకి డిన్నర్లోకి 2 పూట్లకే అయిపోతుంది కదా. మళ్ళీ మా బస్సు అయితే 7 o'clock ఉంది, అందుకే ఇంకా ఇది వేసేసి నాకు కొన్ని వీడియోలు అయితే షూట్ చేశాను. అండ్ లాస్ట్ టైం మీకు చెప్పాను కదా రుషికి అమెజాన్లో తీసుకున్నాను, క్వాలిటీ బాగున్నాయి అనేసి. సేమ్ మళ్ళీ అవే లడ్డు బాబుకి కూడా తీసుకున్నానండి. అవి క్వాలిటీ నాకు బాగా నచ్చాయి. అండ్ అన్నకి తమ్ముడికి ఇద్దరికి సేమ్ వేసేద్దాము అన్నట్టు ఇట్లా బట్టలు అయితే తీసుకున్నాను. మంచిగా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. అండ్ 100 రూపీస్కి ఒక పేరు, అండ్ అంటే మ్యాచింగ్ ప్యాంటు టీషర్టు, సో బెటర్ కదా. అండ్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వేయడానికి ఉంటుంది, అక్కడ కొంచెం వేడిగా ఉంటుంది కదా. ఇలాంటి కొంచెం ఇది బనియన్ క్లాత్ అండి, ఇవి వేస్తే బాగుంటాయి కదా అనేసి అయితే ఇంకా ఇవైతే తీసుకొని వేసేసాను మా వాడికి స్నానం చేయించేసి. ఇంకా పిల్లలిద్దరికీ కూడా తినిపించేసాను. ఇప్పుడేమో మళ్ళీ ఇంకొక డ్రెస్ ఇక్కడ చెప్తున్నాను చూసారు కదా, ఇప్పుడు తినేటప్పుడు ఇంకో డ్రెస్, మధ్యలో ఇంకో షూట్ చేసేసి మళ్ళీ ఈ షూట్ చేస్తున్నాను. ఇలానే మేనేజ్ చేస్తూ ఉంటామండి. ఇంకా మా ఆయన ఉంటే మాత్రం ఈ షూటింగ్ ఇదంతా కూడా ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే మా ఆయన షూట్ చేస్తారు కాబట్టి. సెల్ఫ్గా నేను చేసుకున్నాను అనుకోండి, నేను అంత పర్ఫెక్ట్గా చేసుకోలేను. అండ్ మా హస్బెండ్ ఇది లేటెస్ట్ కొంచెం వర్షన్ అంటే ఐఫోను, ఇంకా దానిలో కొంచెం క్లారిటీ ఎక్కువ వస్తుంది అండ్ డ్రెస్సెస్ బాగా కనిపిస్తాయి, వాళ్ళకి మంచి రీచ్ రావాలి అనేసి ఇంకా మంచిగా ఇన్స్టాగ్రామ్కి అయితే అన్నీ చేసి పెట్టాను. ఇంకా పిల్లలకి చూసారు కదా, ఇద్దరికి మ్యాచింగ్ డ్రెస్సులు వేసాను, ఎంత బాగున్నారో. మీకు చెప్పాను కదా చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా చేశాను అనేసి, అదైతే ఇంకా మకానా, బాదం, జీడిపప్పు అవన్నీ వేసి మంచి హెల్తీగా ఇట్లా చాక్లెట్ అయితే చేసి పెట్టాను. మా రుషిబాబు, అమ్మ నువ్వు ఇందులో మకానా వేసావమ్మా, ఎందుకు వేసా, బాగుంది, టేస్ట్ బాగుందని తింటున్నాడు. కానీ మకానా వేయడం చూశాడు కదా, మా వాడికి చూడకుండా పెట్టేశాను అనుకోండి, నిజంగా చాక్లెట్ అనుకుంటే తినేవాడు. నెక్స్ట్ టైం చూపించద్దు మా వాడికి రెసిపీ, అది అర్థమైంది. కానీ పిల్లలిద్దరు కూడా అది కూడా ఇష్టంగా తిన్నారు. ఇవాళ మా పిల్లలిద్దరికి ఐస్ క్రీమ్ తినాలి అనే క్రేవింగ్ తీరిపోయిందండి. ఎప్పటి నుంచో అంటున్నారు ఐస్ క్రీమ్ కావాలి అంటే. ఇద్దరికి ఇంకా ఒకటే టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్, ఇంకా 2 అంటే పాలు తెప్పించి పెట్టాను, అందుకే ఇంకా ఒకటే డిఫరెంట్ ఫ్లేవర్స్లో అయితే చేసేసాను. ఇంకా మా ఆయనేమో ఇక్కడ బట్టలు సర్దుతున్నారు, పెద్ద టాస్క్ అండి బట్టలు సర్దడం, పిల్లలు ఇవన్నీ మా ఆయనే చేస్తారండి. ఇంకా మనని అంటే వంట చేసి అదంతా చేశాను కదా, నువ్వు రెస్ట్ తీసుకో, చెప్పాను కదా పీరియడ్స్ అయిపోయింది, చాలా నీరసంగా ఉండే. ఇంకా మా హస్బెండ్ అసలు చాలా కోఆపరేటింగ్గా ఉంటారులేండి, అంటే ఇంట్లో ఉంటే మాత్రం ఫుల్ టైం డెడికేటింగ్గా ఉంటారు. అదే ఆఫీస్కి వెళ్ళారు, ఆఫీస్ వర్క్ ఉంటే మాత్రం ఎవ్వరిని పట్టించుకోరండి. ఇంకా పిల్లలైనా ఏదైనా అన్నీ నేనే చూసుకోవాలి. ఇంకా వీకెండ్స్ ఇలా వచ్చినప్పుడు మాత్రం మంచిగా ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇటు ట్రావెల్ చేసేటప్పుడైనా ఏదైనా కూడా అన్నీ ఆయనే సర్దుకుంటూ ఉంటారు, ఎందుకంటే నీట్గా సర్దుతాను నేనైతే అనేసి ఇంకా ఆయనే సర్దుకుంటూ ఉంటారు. మా చిన్నోడు చూస్తారు కదా, వాళ్ళ డాడీ సర్దుతూ ఉన్నారా, అన్నీ తీసి కుప్ప పెడుతూ ఉంటాడు. మా చిన్నోడు అయితే అసలు
నిజంగా అండి అల్లరి పిల్లోడు. కానీ ఈ డ్రెస్సెస్ మాత్రం చాలా బాగున్నాయండి. నేను మళ్ళీ కమ్యూనిటీ పోస్ట్ పెడతాను. లాస్ట్ టైం కమ్యూనిటీలో పోస్ట్ పెట్టానండి, అక్కడైతే మనకి లింక్ ఈజీగా వస్తుంది. లేదంటే చూస్తాను, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయినా షేర్ చేస్తాను. అండ్ నేను పాలు స్టాప్ చేయడం మర్చిపోయానండి, అంటే అక్షయకల్పలో. అసలు అయ్యో, ఇంకా వాళ్ళ పాలు పెరుగు అవన్నీ వచ్చాయి. ఇంకా పాలు ఉండడం కూడా ఏమైపోతాయి అనేసి ఇంకా మంచిగా దగ్గరికి సేమియా అయితే కాసేసాను. కొంచెం షుగర్ తక్కువ వేసేసి సేమియా కాసేస్తే మా ఆయనేమో తినేస్తున్నారు. అక్కడ చూసారు కదా మా పిల్లల సైకిల్స్ అవన్నీ కూడా ఎలా పెట్టుకున్నారో. అండ్ చాలామంది ఇల్లు నీట్గా ఉండట్లేదు అంటున్నారు. ఇంకా మా ఇంట్లో ఇంతే ఉంటుందిలేండి, ఎందుకంటే పిల్లల ఐటమ్స్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి కదా. కానీ ఇవాళ అసలు నేను ఫస్ట్ టైం అండి ఎన్ని గిన్నెలు తోమాను. నార్మల్గా అయితే మా మమ్మీయో ఎవరో క్లీన్ చేస్తూ ఉంటారు, నేను ఎక్కువ అంటే మేడైనా అలా క్లీన్ చేస్తూ ఉంటారు. నేను ఎక్కువ గిన్నెలు అయితే క్లీన్ చేయండి, వంట ఆ పని అంతా చూసుకుంటాను. కానీ ఇంకా మిగతా పని అంతా ఎవరో ఒక్కరు చూసుకుంటారు. కానీ ఇంకా వెళ్తున్నాను కదా మళ్ళీ అవన్నీ గిన్నెలు ఒక్కటి కూడా లేకుండా అన్నీ నీట్గా తుడిచేశాడు. ఇంకా వీడియో షూటింగ్ కూడా పెద్దగా పెట్టుకోలేదు, మళ్ళీ బస్కి లేట్ అయిపోతుంది ఇంకా అందరూ అంటూ ఉంటారు కదా మీరు ఎప్పుడు టైంకి వెళ్ళరనేసి. ఎందుకులే ఈ వీడియోలు ఇవన్నీ షూట్ చేసుకుంటూ ఉంటే లేట్ అయిపోద్ది అనేసి ఇంకా కొంచెం ఉంటే ఆ సేమియా అది పక్కకు పెట్టేసి బిర్యానీ కూడా ఉండిపోయిందండి బాగానే. అదంతా డబ్బలకు ఎత్తేసాను. ఎందుకోండి ఎక్కువగా తినాలి అనిపించలేదు. ఆఫ్టర్నూన్ కొంచెము అంటే నేనే చేసి అవన్నీ వీడియో షూట్ చేసేసరికి నీరసంగా అనిపించింది, తినాలనిపించలేదు. అందుకే ఇంకా అక్కడైతే పెట్టేశాను. ఇంకా అంటే బస్సులో తినొచ్చు కదా అనేసి పిల్లలు కూడా సేమియా ఇష్టంగా తినేశారు. పాలైతే అయిపోయాయి. ఇంకా అన్నీ కూడా గిన్నెలన్నీ మంచిగా క్లీన్ చేసుకొని ఇల్లంతా సర్దేసి వెళ్ళేది చాలా డేస్కి కదా, అంటే ఒక 2-3 డేస్కి అనుకోండి, ఏమి సర్దకపోయినా ఏం కాదు. మళ్ళీ 2 వీక్స్ ఉంటానో మరి ఎన్ని రోజులు ఉంటానో తెలీదు. అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ నేనైతే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చాను. మనం ఇలా క్లీన్ చేశాక వేడివేడిగా బాత్ చేసామనుకోండి ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. మంచిగా ఫ్రెష్గా బాత్ చేసేసి రెడీ అయిపోయాను. ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఆల్మోస్ట్ 7 కండి. కానీ ఏంటంటే బెంగళూరులో వర్షం పడుతుంది. అబ్బా అసలు రోజు వర్షం పడుతుందండి బెంగళూరులో అయితే. కానీ చల్లగా ఉంటుందిలేండి. పిల్లలు ఏంటంటే బయటికి పోవడానికి ఉండట్లేదు, ప్లే ఏరియాకి అలా ఆడుకోవడానికి ఉండట్లేదు. అండ్ క్యాబులు బుక్ అవుతాయో అవ్వవో, మళ్ళీ పరిగెత్తుకుంటూ బస్సు ఎక్కుతామా అనేసి ముందే బయలుదేరిపోయాము. సో బెటర్ కొంచెం ముందే వెళ్ళిపోయాం అనుకోండి ఈ బాధ ఉండదు కదా అనేసి 5:30 అరౌండ్ ఆ టైంకే బయలుదేరాము. జస్ట్ హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతాము. బట్ ఎందుకు మళ్ళీ ఏదంటే ట్రాఫిక్ ఎక్కడ ఎలా ఉంటుందో తెలీదు. అండ్ ఇలాంటి రిస్కులు తీసుకోవడం ఎందుకులే అనేసి హ్యాపీగా ఆటో బుక్ చేసుకున్నాం. క్యాబ్ బుక్ చేసుకుందామంటే 600 ఉందండి. వర్షం పడితే చాలండి ప్రైజెస్ అన్నీ అలా పెరిగిపోతాయి. మరి 600 హాఫ్ కిలో అంటే మనకి ఒక 10 కిలోమీటర్స్ కూడా ఉండదండి. ఎందుకులే అనేసి ఇంకా నేనైతే చూసి ఆటో బుక్ చేశాను. ఆటో అయితే 250 రూపీస్ ఉంది. ఇంకా మా హస్బెండ్కి చెప్పి పర్లేదులే ఆటోలో పడతాము, చిన్న లగేజ్ ఓన్లీ 2 బ్యాగ్స్ అండి. వెళ్ళేటప్పుడు పెద్దగా ఏం లగేజ్ ఉండదు, వచ్చేటప్పుడే ఇంకా కొంచెం అక్కడి నుంచి ఏమైనా తెచ్చుకుంటే లగేజ్ ఉంటుంది. అండ్ అమ్మ కూడా వచ్చేటప్పుడు మళ్ళీ మా మమ్మీ నాతో పాటు వచ్చేస్తానండి. నిజంగా అండి నేనైతే నిజంగా లక్కీ. మా పేరెంట్స్ అయితే ఫుల్ కోఆపరేటింగ్గా ఉంటారు. నేను ఇంకా పిల్లలు కొంచెం పెద్దగా అయ్యేదాకా నా చుట్టూయే తిరుగుతూ ఉంటారేమో. ఎందుకంటే ఇంకా పిల్లలు ఇద్దరు మగపిల్లలు. అండ్ మా మమ్మీ వాళ్ళకి తెలుసు ఎలా ఉంటుంది. అండ్ మన కూతురు గురించి మన పేరెంట్స్కి ఎక్కువ తెలుస్తుంది కదా. అమ్మ వాళ్ళు ఏంటంటే కష్టపడొద్దమ్మా, హ్యాపీగా ఉండు లైఫ్లో, పిల్లలు ఉన్నారు అలా అయితే అంటూ ఉంటారు. కాబట్టి ఇంకా అమ్మ కూడా మళ్ళీ వచ్చేస్తుంది. ఇంకా మా లడ్డుగాడైతే ఆటో ఎక్కగానే చెప్పాను కదా వర్షం పడింది ఫుల్గా అనేసి, మంచిగా చల్ల గాలి వచ్చేస్తే హ్యాపీగా పడుకునిపోయాడు. ఇంకా బాబు అంటే ఇద్దరికి వచ్చేటప్పుడు కొంచెం తినిపించేశాను. బస్సులోకి అయితే ఎక్కువ ఏం పెట్టుకోలేదండి. మేమైతే బిర్యానీ పెట్టేసుకున్నాము. పిల్లలకైతే ఇంకా బనానా అలా అయితే పెట్టేశాను. రుషిబాబు బిర్యానీ తినేస్తాడండి. మా రుషిబాబు ఏదైనా తినేస్తాడు, బంగారం. ఇంక ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాము బస్ కోసం. అయితే ఇక్కడ వర్షం పడలేదండి, మా ఇంటి దగ్గర మేముండే దగ్గర పడ్డది, కానీ ఇక్కడ మాత్రం పడలేదు అనుకుంటా. మంచిగానే ఉంది. ఇంక ఈ షోరూమ్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం. అండ్ మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయి ఉంటుంది. ఒకరోజు నీట్గా సర్దేసి హోమ్ టూర్ కూడా తీస్తాను. ఈసారి మాత్రం కొంచెం నీట్గానే తీస్తానులేండి. ఇంకా ఇక్కడైతే అన్ని మ్యాక్సిమం బస్సెస్ అన్నీ కూడా ఇక్కడికే వస్తాయి. నాకు తెలిసి బెంగళూరులో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఇక్కడ మార్తాలి అనేసి ఇక్కడికే వచ్చేస్తాయి. మేమైతే ఐరా ట్రావెల్స్ అనేసి బుక్ చేసుకున్నామండి. బస్సు మాత్రం అసలు నీట్గా కొత్తగా ఉంది. అండ్ మంచిగా ఏసీ కూడా ఉంటుంది కదా, పిల్లలు హ్యాపీగా పడుకుంటారులేండి. హ్యాపీగా ఇంకా బస్ ఎక్కేసి అయితే ఇంకా మంచిగా న్యాప్ అయితే వేసేసాము. మార్నింగ్ త్వరగానే దిగిపోతాము, అరౌండ్ 7-8 ఆ టైంకి అయితే దిగిపోతాము. దిగ్గానే ఎలాగో మా డాడీ వచ్చేస్తారు కాబట్టి ఇంకా పెద్దగా ప్రాబ్లం లేదు. అండ్ మా మమ్మీ ముందే వెళ్ళిపోవడం బెటర్ అయిపోయిందండి.
అంటే ఇంకా మనం వెళ్ళేసరికి హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, తినడము, రెస్ట్ తీసుకోవడము అలానే ఉంటుంది హ్యాపీగా. ఇంకా మంచిగా పిల్లలు కొద్దిసేపు అటు ఇటు ఆడేశారు. మా చిన్నోడికి ఇంకా ఎగ్జైటింగ్గా ఉంది. బస్సు ఇదంతా కూడా పిల్లలకి సరదాగా ఉంటుంది కదా. కొద్దిసేపు అయితే ఇంకా ఆడుకున్నాడు. ఇంకా మార్నింగ్ అరౌండ్ 8:30 ఆ టైంకి ఆన్ టైంకే దింపేసిందండి బస్సు అయితే. అసలు 8:30కి ఎండ ఎలా ఉందంటే, అంటే బస్సు చల్లగా ఉండి ఒకటేసారి దిగేసాం కదా, వేడిగా అనిపించింది. ఇంకా మా డాడీ అప్పటికే వచ్చి పాపం వెయిట్ చేస్తూ ఉన్నారంట హాఫ్ అన్ అవర్ నుండి. ఎప్పుడు వస్తాం అనేసి. ఇంకా మా డాడీకి అయితే మెయిన్ మా డాడీకి రుషిబాబు అంటే ఎక్కువ ఇష్టం అండి. మా మమ్మీకేమో లడ్డు బాబు, ఇద్దరికి చెరొకరు అన్నట్టు. ఇంకా వాళ్ళు ఫుల్ డెడికేటివ్గా ఉంటారు. మా డాడీ ఎక్కడికి వెళ్ళినా ఇంకా రుషిబాబుని తీసుకెళ్తూ ఉంటారు. అండ్ కార్ కూడా ఉంది కాబట్టి ఇంకా హ్యాపీగా వచ్చేస్తారు. ఇక్కడ నుంచి దగ్గరే అండి మా ఇల్లు అయితే. మీకు మా హోమ్ టూర్ క్లియర్గా ఏంటి ఎలా ఉంటుంది అండ్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏం చేస్తున్నాను అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.